పోలవరం నియోజకవర్గంలో తెల్లం బాలరాజు ప్రజల మన్ననలు పొందారు. నియోజకవర్గంలో మంచి పట్టు సాధించారు. దీంతో ఒక ఉప ఎన్నికతో కలిపి పోలవరం నియోజకవర్గంలో 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా పేరు పొందారు. అయితే ఎమ్మెల్యేగా ఆయన ప్రజలకు అందుబాటులో ఉండేవారా? ప్రజా సమస్యలను ఎంతవరకు పరిష్కరించేవారు? పోలవరం నిర్వాసితులకు R&R ప్యాకేజీ ఇప్పించడంలో, మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఆయన విఫలమయ్యారా? ఎమ్మెల్యేగా ఆయన బాగానే వెనకేసుకున్నారా? ఆయనపై ఎలాంటి అవినీతి ఆరోపణలు ఉన్నాయి? విశాఖ ఏజెన్సీలో వందల ఎకరాలు సంపాదించుకున్నారా? పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు చూడడానికి సైలెంట్ గానే ఉంటారు. మృదు స్వభావిగా కనిపిస్తారు. దాంతో ప్రజలు కూడా ఆయనపై నమ్మకం పెంచుకున్నారు. ఈ క్రమంలో తెల్లం బాలరాజు ప్రజల మన్నలను పొందడంతో నియోజకవర్గంలో మంచి పట్టు సాధించారు. దీంతో ఒక ఉప ఎన్నికతో కలిపి పోలవరం నియోజకవర్గంలో 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు ప్రజలు. హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా పేరు పొందారు. అయితే ఎమ్మెల్యేగా ఆయన ప్రజలకు అందుబాటులో ఉన్నట్టు నటించారనే టాక్ వినిపిస్తుంది. ఈ క్రమంలో ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ఆయన విఫలమయ్యారని నియోజకవర్గంలోని ప్రజలు చెబుతున్నారు. అంతేకాక ఆయనపై అవినీతి ఆరోపణలు కూడా ఎక్కువగానే వినిపిస్తున్నాయి. ఇక పోలవరం నియోజకవర్గంలో జాతీయ ఇరిగేషన్ ప్రాజెక్టు పోలవరం నిర్మాణం జరుగుతుండటంతో ఈ నియోజకవర్గం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ ప్రాజెక్టు నిర్మాణంతో వేలాది కుటుంబాలు నిర్వాసితులయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రాజెక్టుకు నిర్వాసితులకు న్యాయం చేసే దిశగా మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పనిచేయలేదనే టాక్ వినిపిస్తుంది. ఈ ప్రాజెక్టుతో ఎక్కువ మంది గిరిజనుల ఇండ్లు, పొలాలు, జీవనోపాధి కోల్పోయినా వారికి అప్పటి ఎమ్మెల్యేగా తెల్లం బాలరాజు అండగా నిలబడలేదనే విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వం నుండి రావాల్సిన R&R ప్యాకేజీ ఇప్పించడంలోనూ విఫలమయ్యారని బాధితులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా ప్రతి ఏడాది వచ్చే వరదలకు నిరాశ్రులయ్యే బాధితులను కనీసం ఆదుకోలేదనే విమర్శలు ఉన్నాయి. మరోవైపు గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించలేదనే టాక్ ఉంది. నియోజకవర్గంలోని ప్రజలకు అందుబాటులో ఉన్నప్పటికీ ప్రజా అవసరాలు తీర్చడంలో ఆయన ఫెయిల్ అయ్యారని పోలవరం ప్రజలు చెప్తుంటారు. ఇదిలా ఉంటే సాధారణ గిరిజన కుటుంబం నుంచి వచ్చిన తెల్లం బాలరాజు విశాఖ ఏజెన్సీలో వందల ఎకరాలు వెనకేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టు ప్రారంభమైనప్పటి నుండి ఎమ్మెల్యేగా పనిచేసిన బాలరాజు ప్రాజెక్టు నిర్వాసితులకు R&R ప్యాకేజీ ఇప్పించడంలో విఫలం అవ్వడమే కాకుండా నిరాశ్రయులకు, నిర్వాసితులకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఆయన ఘోరంగా విఫలమయ్యారనే విమర్శలు ఉన్నాయి. మరోవైపు గోదావరిలో సహజ సిద్ధంగా దొరికే ఇసుకను అమ్ముకుని తెల్లం బాలరాజు వందల కోట్లు సంపాదించారని నియోజకవర్గంలో టాక్ వినిపిస్తుంది. ఇసుకతో పాటు మట్టి మాఫియాతో చేతులు కలిపి 2019 నుంచి 2024 మధ్య కాలంలో కోట్లాది రూపాయలు వెనకేసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇసుకతో పాటు మట్టి మాఫియా ఆగడాలకు పోలవరం నియోజకవర్గంలో అడ్డు అదుపు లేకుండా పోయిందని, ఈ వ్యవహారం వెనుక నాటి ఎమ్మెల్యే బాలరాజు ఉండి కథంతా నడిపించారని నియోజకవర్గ ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇలా తెల్లం బాలరాజు సైలెంట్ గా ఉంటూ అన్ని విధాలుగా బాగానే వెనకేసుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలా తెల్లం బాలరాజుపై అనేక అవినీతి ఆరోపణలతో పాటు ఆయన ఆరోగ్యం కూడా సహకరించకపోవడంతో గత ఎన్నికల్లో వైసీపీ నుండి వైఎస్ జగన్ టికెట్ నిరాకరించారనే ప్రచారం జరిగింది.
ఈ నేపథ్యంలో వైసీపీ టికెట్ను బాలరాజుకు కాకుండా ఆయన భార్య తెల్లం రాజ్యలక్ష్మికి ఇచ్చారని తెలుస్తుంది. అయితే బాలరాజు భార్య ఎస్టీ కాదని, ఆమెకు టికెట్ ఇవ్వొద్దని పలు గిరిజన సంఘాలు కోర్టుకి కూడా వెళ్లాయి. ఇదిలా ఉంటే భర్తకు కాకుండా భార్యకు టికెట్ ఇస్తే అవినీతి మరకలు కనిపించవనుకున్న వైఎస్ జగన్ కి నియోజకవర్గ ప్రజలు షాక్ ఇచ్చి కూటమి అభ్యర్థి అయిన చిర్రి బాలరాజును గెలిపించారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.